లోకములకు తండ్రి అయిన పరమశివుడు మీరెక్కడి నుంచో వచ్చారని చెప్పి దూరం దూరం అంటాడా? అనడు. అందుకే కొన్ని కొన్ని చోట్ల ధూళి దర్శన రూపంగా ఉంటాడు. మలమూత్రములు విసర్జించిన బట్టలు ప్రయాణంలో వచ్చిన వాటితో వెళ్లి ముట్టుకుంటే పొంగిపోతాడు. మల్లికార్జున లింగం అటువంటి లింగం జ్యోతిర్లింగాలలో. అటువంటి చోట తీర్థం ఇస్తారు. మిగిలిన చోట శివాభిషేకం చేసిన తీర్థం ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండడమే ఎక్కువ ఫలితం. ఒక్క శాంభవ దీక్షా తత్పరులైన వారు ఎవరున్నారో వారు ఒక్కరు మాత్రమే నిత్యాభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటారు. శివాలయంలో అర్చకులు అథవా పుచ్చుకుంటారు తప్ప మిగిలిన చోట్ల శివాలయంలో అభిషేక తీర్థం ఇవ్వరు. ఎందుకని అంటే పుచ్చుకోవడానికి మనకి శక్తి సరిపోదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసము చేత రుద్రాంశ అన్వయం అయితే తప్ప ఆయనని పూజించడం పుచ్చుకోవడం సాధ్యం కాదు. కానీ అభిషేకం చూస్తే చాలు, జపం చేస్తే చాలు, ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు. నీకేమీ చేత కాకపోతే శివ 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 అంటే చాలు. ఖండ ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు. అంత శక్తివంతం రుద్రమంత్రాలు. అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు. అందుకే ఒక్క రుద్రం ఇన్ని కింద విడిపోతుంది అంటే ఒక్క రుద్రానికి నమకపాఠం, చమకపాఠం, క్రమపాఠం, ఘనపాఠం ఇవి కాకుండా మళ్ళీ ఆ రుద్ర మంత్రాన్ని ఆయా అనువాకాల్లోంచి నమః వరకు విడదీసి స్వాహ కలిపారనుకోండి, హవిస్సుకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి, రుద్రహోమం చేస్తూ అనువాకంలోంచి నమశబ్దం వరకు మంత్రాన్ని తీసి నమస్వాహ అంటూ హవిస్సు ఇచ్చారనుకోండి, దాన్ని పరమేశ్వరుడు వచ్చి పుచ్చుకుంటాడు. ఇక మళ్ళీ వేరే మంత్రభాగాన్ని అన్వయం చెయ్యక్కర్లేదు. ఆ మంత్రానికి చివర స్వాహాకారం పెట్టేస్తే అదే యజ్ఞాధికారం కిందకి వెళ్ళిపోయి యజ్ఞంలో హవిస్సు ఇవ్వడానికి అధికారం ఇస్తుంది. కాదు, విశేషార్చన అని ఒకటి ఉంటుంది పరమశివుడికి. అందులో రుద్రమంత్రాల్ని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క చోట విరుస్తూ నమ శబ్దం చెప్తూ ఆయనకి పూజ చేసేయచ్చు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు. జపం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. జపానికి ఉత్తమోత్తమైన ఫలితం ఎప్పుడు వస్తుంది? పెదవులు కదపకపోతే. పెదవులు కదిలే అనుకోండి, ఆ జపం హీనపక్షమైన ఫలితాన్ని ఇస్తుంది, చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. మీరు పైకి ఏదైనా చెప్తే, మంత్రం అయితే నేను చెప్పేది నామాల గురించి కాదు, మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోతుంది. ఇప్పుడు అక్కడ కూర్చుని రుద్రం చదివారు, నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు, సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అలా పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది. కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. అదే వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి కళ్ళు మూసుకొని, దీనికి 1,00,000 రెట్ల శక్తి విస్ఫోటనం అవుతుంది. ఎందుకని అంటే జపంలో పెదవులు కదలవు. రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి, మీకు స్వరం తెలిసి ఉండాలి. స్వరం తెలియకుండా నోటికొక్కటి మంత్రం వచ్చు కదా, నేను చెప్పగలను కదా అని చెప్పి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని చదివారనుకోండి, మీకు అనుకూల ఫలితాలు రావు, ప్రతికూల ఫలితాలు వస్తాయి. వేదంలో స్వరం ప్రధానం, అవునా కాదా? స్వరం బట్టే చదవాలంటే వేదమంత్రాన్ని. ఉదాత్త అనుదాత్త స్వరితములకు గుర్తులుంటాయి మంత్రాల్లో, ఆ మంత్రాన్ని బట్టే చెప్పాలంతే. మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే కల్వాశ్చమే గోధుమాశ్చమే అలా చెప్పాలి తప్ప నేను అక్కడ చూసి చదవగలనండి పర్వాలేదని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చదివి అభిషేకం చేశాననుకోండి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. స్వరం తప్పకూడదు. పైకి చదివితే స్వరం తెలియాలి. నీకు స్వరం తెలియకపోతే బెంగలేదు, నోరు మూసేసుకుని పెదవులు కదలకుండా లోపల చదివేస్తే జపం అయిపోతుంది. జపానికి పైకి చదవవుగా, పైకి చదివితే కదా స్వరం, లోపల చదివితే స్వరభంగానికి దోషం రాదు. ఉద్గాత నియమము అని సామవేదంలో కూడా పైకి చదువుతున్నప్పుడు దమ్ము పట్టలేక స్వరభంగం అయితే క్షమించేస్తారు, తప్పట్టుకోరు. కాబట్టి లోపల జపం చెయ్యి, దోషం రాదు. స్వరం తెలియకుండా అభిషేక మంత్రం ఒకటి చదవడం వచ్చు కదా అని మాత్రం పైకి చదవకూడదు, దోషం వస్తుంది, మిగిలిన వాళ్ళు పాడవుతారు. అలా చదవకూడదు. కాబట్టి స్వరంతో చదివితేనే చదవాలి. అందుకే రుద్రం దగ్గరికి వచ్చేటప్పటికి నియమాన్ని విడగొట్టేశారు. ఏకవారాభిషేకం చేస్తే చాలు. సమయం లేదనుకోండి, మీరు 11 మాటలు చెయ్యమని చెప్పలేరు శాస్త్రం, ఒకే మాట చెయ్యి చాలు.
ఒకే మాట ఆ మంత్రభాగాన్ని స్వరంతో అద్భుతంగా చదువు. ఇప్పటికీ శ్రీశైలంలో కామకోటి మఠంలో కొంతమంది పండితులు ఉన్నారు. ఆ పండితులు రుద్రం చదువుతుంటే పక్షులు అలా వెళ్ళిపోతున్నవి ఆగిపోయి చెట్ల మీద వాలిపోయి కూర్చోవలసిందే. అలా ఉంటుంది రుద్రమంత్ర పఠనం అంటే. నిజంగా ఉభయతర నమస్కారాలతో ఆ స్వరాన్ని పాటించి చదువుతుంటే పసిపిల్లలు కూడా ఏడు పాపేసి వింటారు. అలా ఉంటుంది ఆ మంత్రభాగం. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మాటలు మీకు, ఆ శ్రీరుద్రమే పరమశక్తివంతం. అసలు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భిక్ష పెట్టగలిగినటువంటి మహానుభావుడైన పరమశివుడికి సంబంధించిన పంచాక్షరి మహామంత్రం రుద్రంలో ఉంది కాబట్టే దాన్ని అంత భద్రంగా దాచేశారు. మనం చూడండి, నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పి పడేశాను అనుకోండి, దండం మీద పారేస్తాను. కానీ నా మెళ్ళో రుద్రాక్షలు తీసి పెట్టవలసి వచ్చిందనుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను రుద్రాక్షలు. అలాగే అత్యంత భద్రమైనదేదో దాన్ని ఎక్కువ రక్షణ మధ్య పెడతాం. వేదములకు త్రయీ అని పేరు. స్వరం మనం వేదములను రుక్కు, యజ్జు, సామ, అథర్వణ అని చెప్పినప్పటికీ మంత్రభాగ సంకలనం చేత వేదములు మూడైపోతాయి. అయిపోయినప్పుడు రుక్కు, యజ్జు, సామ, అథర్వణ వేదం మళ్ళీ కలిసిపోతుంది మిగిలిన వేదాల్లోకి. అప్పుడు మూడే వేదములు. మూడు వేదములలో మధ్యలో యజుర్వేదం ఉంటుంది, ఇటు ఋగ్వేదం ఉంటుంది, ఇటు సామవేదం ఉంటుంది. మధ్యలో యజుర్వేదాన్ని పెట్టి ఋగ్వేదాన్ని సామవేదాన్ని కాపుగా పెట్టారు అటు ఇటు. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి తీసుకొచ్చి శ్రీరుద్రాన్ని పెట్టారు. మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకం దగ్గరికి వచ్చేటప్పటికి చిట్ట చివరికి తీసుకెళ్లి పంచాక్షరి మహామంత్రాన్ని దాచారు. నమః శివాయ చ శివతరాయ చ. ఆ నమః శివాయ చ, చ అంటే కూడా 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 అని సంస్కృతంలో. నమః శివాయ చ పంచాక్షరి మహామంత్రాన్ని దాచడం కోసమే వేదం విస్తరించింది రక్షణగా. అంత గొప్ప మంత్రం ఉంది అష్టమానువాకంలో. అందుకే అష్టమానువాకం చేస్తే గంట కొడతారు. గంట కొడుతూ అష్టమానువాకం చేయడానికి కారణం ఏంటంటే దేవతలకి పరాకు చెప్పడం. మేము పరమశక్తివంతమైన అనువాకాన్ని పఠనం చేస్తున్నాం. ఎందుకని అంటే అందులోకి మొత్తం అష్టమూర్తి తత్వం అంతా వచ్చి కూర్చుంటుంది. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే ఆ పిల్లలు చదివారు ఇందాక. ఎంత చక్కగా చదివారో. దుర్గారావు గారు ధన్యుడు, అంత అందంగా నేర్పారు ఆ పిల్లలకి. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. పరమశివుని తత్వం 8 అంకె మీద నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి అని శివలింగం మూర్తి రూపాన్ని పొందితే 8 మూర్తులుగా తిరుగుతాడు ఆయన. ఇక ఈ 8 తప్ప ఇక 9వది మీకు లేదు బ్రహ్మాండంలో. అందుకే భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్. 8 రూపాలు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఈ 8 తప్ప ఇంకా ప్రపంచంలో 9వ పదార్థం లేదు. ఏదైనా ఉంటే పరబ్రహ్మం ఒక్కటే మిగిలింది. కాబట్టి ఈ 8 కూడా సాకారోపాసన చేసినప్పుడు శివార్చనమే. ఈ పృథివీ ఎవరు అంటే శివుడు, నీరెవరు అంటే శివుడు, అందుకే జంబుకేశ్వరంలో జలలింగంగా ఉంటాడు. అగ్ని ఎవరు అంటే శివుడు, అందుకే అరుణాచలంలో అగ్నిలింగంగా ఉంటాడు. ఆకాశం ఎవరు అంటే శివుడు, అందుకే చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వాయువెవరు అంటే శివుడు, అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. సూర్యుడెవరు అంటే శివుడు. శంకరాచార్యుల వారు అడుగుతారు. అడిగినప్పుడు ఎవరు సూర్యుడు అంటే పరమశివుడే సూర్యుడిగా చెప్పారు. సూర్యుడుగా కోణార్కలో సూర్యలింగం ఉంది. చంద్రుడెవరు అంటే శివుడు, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. నేనని నేను అనుకునే ఈ జీవుడెవరు అంటే పరమశివుడే, అందుకే ఖాట్మండులో యజమానలింగం. పశుపతినాథ్ అంటారు. అందుకే ఈ 8 శివస్వరూపాలే. ఈ 8 కాకుండా ఇంకోటి లేదు. అందుకే సమయం తక్కువగా ఉంది అన్నప్పుడు 108 నామాలతో పూజ చెయ్యక్కర్లేదు శివలింగానికి. ఏదో శివో మహేశ్వర శంభో పినాకీశి శిశేఖర వామదేవు విరూపక్ష కపర్ది నీలలోహిత నామాలన్నీ చెప్పక్కర్లా. 8 నామాలు చెప్పేస్తే చాలు, శివ పూజ పూర్తయిపోతుంది. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః,
ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలతో పూజ చేస్తే ఈశానాయ దేవాయ నమః 8 నామాలు చెప్తే 8 అంకె చేత ఆయన తత్వం విస్తరిస్తుంది కాబట్టి పూజ అయిపోతుంది. శివార్చన చేస్తే పార్వతీదేవికి అర్చన చెయ్యకుండా ఉండకూడదు. మరి ఎలా? ఎక్కడుంటుంది ఆవిడ పక్కన? ఏమైనా మూర్తిని పెట్టారా మీరు? అక్కర్లేదు. కుంకుమతో చెయ్యకూడదు, కానీ పువ్వులు వేసేస్తూ 8 నామాలు చెప్తే పార్వతీదేవి పూజ అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే శివలింగం యొక్క పీఠం అమ్మవారే అయి ఉంటుంది. శంకర భగవత్పాదులు చెప్తూ, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని వేదాంత డిండిమంలో శివలింగం గురించి చెప్తూ, పీఠం అంబమయం సర్వం, ఆ పీఠం అమ్మవారి యొక్క స్వరూపం, ఆ కింద ఉండేటటువంటి పీఠం. కుంకుమతో అర్చన చెయ్యకూడదు, కానీ పువ్వులు పెట్టుకుని అమ్మవారి నామాలు చెప్పక్కర్లేదు. 108 భవస్య దేవస్య పత్నీ నమః, సర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః అని మళ్ళీ ఆ నామాలకే పత్నీ నమః కలిపేస్తే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది. అందుకే శివుడు 8 అంకె మీద తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాడు. జపం చేసి తీర్థం విడిచిపెట్టి పుచ్చుకుంటే చాలు, పరమోత్కృష్టమైన ఫలితం. శివాభిషేకం చేసిన తీర్థం ఎవరికి ఇవ్వకూడదు. నేను మీతో యథార్థమైన సత్యం చెప్తున్నాను. కొన్ని చోట్ల మాత్రం మినహాయింపు ఉంది. అవి ధూళి దర్శనం ఉన్న శివలింగాలు కొన్ని ఉన్నాయి. శ్రీశైలం ధూళి దర్శనం ఉన్న జ్యోతిర్లింగం. అక్కడ మీరు ఏదైనా ఊరు నుంచి వెళ్ళినప్పుడు మలమూత్ర విసర్జనం చేసినటువంటి బట్టలతో మట్టి కొట్టుకుపోయిన ఒంటితో స్నానం చేయకుండా వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆయన సంతోషిస్తాడు. అది ధూళి దర్శనం. ఎందుచేత అంటే అక్కడ లోకాలకు తండ్రి అయి ఉంటాడు. ఇప్పుడు నా కొడుకున్నాడండి, ఎక్కడో లండన్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాన్నగారు ఆగస్టులో వస్తానండి అంటున్నాడు. నేను ఎప్పుడో మా ఇంట్లో స్నానం చేస్తున్నాను అనుకోండి, తెల్లవారుజామున అకస్మాత్తుగా నా కొడుకు కంఠం వినపడింది అనుకోండి, నేను నీళ్లు పోసుకుంటున్న వాడిని ఆ చప్పుడు ఆపి విన్నాను అనుకోండి, ఏమిటి కొడుకు కంఠంలా ఉందని. అమ్మా నాన్నగారు ఏరమ్మా, నాన్నగారు కల్లోకి వస్తున్నారమ్మా, నాన్నగారిని చూడాలని వచ్చానమ్మా. ఏరమ్మా నాన్నగారు అంటే, నాన్నగారు స్నానం చేస్తున్నారు నాన్న. ఏమిట్రా ఎప్పుడు వచ్చావురా? రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, చడి చప్పుడు లేదు, ఏమిట్రా అలా మట్టి కొట్టుకుపోయి అలా ఉన్నావు, ముందు కసిన పాలు తాగు అంటోంది అనుకోండి వాళ్ళమ్మ. నేను గబగబా ఒళ్ళు తుడిచేసుకుని తువ్వాలు కట్టుకుని పైకొచ్చి దూరం అంటానా? ఇన్నాళ్లకొచ్చిన కొడుకు చూడగానే ఎరా నాన్న అని 2 చేతులు పట్టేసుకుంటానా పట్టుకోనా? లోకములకు తండ్రి అయిన పరమశివుడు మీరెక్కడి నుంచో వచ్చారని చెప్పి దూరం అంటాడా? అనడు. అందుకే కొన్ని చోట్ల ధూళి దర్శన రూపంగా ఉంటాడు. మలమూత్రములు విసర్జించిన బట్టలు ప్రయాణంలో వచ్చిన వాటితో వెళ్లి ముట్టుకుంటే పొంగిపోతాడు. మల్లికార్జున లింగం అటువంటి లింగం జ్యోతిర్లింగాలలో. అటువంటి చోట తీర్థం ఇస్తారు. మిగిలిన చోట శివాభిషేకం చేసిన తీర్థం ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండడమే ఎక్కువ ఫలితం. పైగా పైన లాల్చి ఉత్తరీయం ఉన్నవాడికి అసలు ఇవ్వకూడదు. ఉత్తరీయం తీసేసి మొలకి కట్టుకుంటేనే శివాభిషేక తీర్థం. అందున నేల మీద కూర్చుంటేనే బ్రాహ్మణుడు. ఆసనంలో కూర్చొని అసలు పుచ్చుకోకూడదు. కాబట్టి తీర్థం ఇచ్చే ముందు ఆయన పుచ్చుకోవడానికి యోగ్యంగా ఉన్నాడా లేడా చూసి ఇవ్వాలి. అంతేకాని ఆయన ఏమైనా అనుకుంటారేమో అని ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన అలా అనుకుంటే ఆయనది తప్పు, మీ తప్పు కాదు. అది ఆ తీసుకోవడానికి యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే, ఒక్క శాంభవ దీక్షా తత్పరులైన వారు ఎవరున్నారో వారు ఒక్కరు మాత్రమే నిత్యాభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటారు. శివాలయంలో అర్చకులు అథవా పుచ్చుకుంటారు తప్ప మిగిలిన చోట్ల శివాలయంలో అభిషేక తీర్థం ఇవ్వరు. ఎందుకని అంటే పుచ్చుకోవడానికి మనకి శక్తి సరిపోదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసము చేత రుద్రాంశ అన్వయం అయితే తప్ప ఆయనని పూజించడం పుచ్చుకోవడం సాధ్యం కాదు. కానీ అభిషేకం చూస్తే చాలు, జపం చేస్తే చాలు, ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు. నీకేమీ చేత కాకపోతే శివ 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 అంటే చాలు. లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఏంటంటే, పైకి పరమ అమంగళంగా ఎవరు కనపడతాడో వాడే సమస్త అమంగళములను తీసేస్తాడు. మీరు లోకంలో చూడండి, చక్క ప్యాంట్ వేసుకుని టై కట్టుకుని బూట్లు వేసుకుని ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో కూర్చుని అధికారం చెలాయించేటటువంటి అధికారి మీకు ఆఫీసులో మరుగుదొడ్డి కడగడం. మరుగుదొడ్డి కడగాలి అంటే ఎవరు కడుగుతాడు అంటే, మరుగుదొడ్డి కడగడానికి యోగ్యమైనటువంటి బట్టలు వేసుకున్నవాడే మరుగుదొడ్డి కడుగుతాడు. ఆయన ఏం తక్కువని మీరు అనుకోకూడదు.
పరమశివుడు ఒక్కడే అమంగళకరమైనటువంటి వస్తువులను ధరించినట్లు కనపడతాడు. ఎందుకు కనపడతాడో తెలుసా? దాని చేత అమంగళాలన్నీ తీసేస్తాడు. అది విచిత్రం. అందుకే అసలు లోకంలో ఏదైనా చూడకూడంది చూస్తే శివశివ 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 అంటాం. కానీ అసలు శివుణ్ణి చూస్తే, అసలు శివుని యొక్క యథార్థ రూపం చూశారనుకోండి, పునుకల పేరు కంఠమున భూరిభుజంగము భూషణంబుగా నయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నది. ఆయన మెళ్ళో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఎవడైనా ఓ పుర్రెలమాల వేసుకుని అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం పెడతారా? మరి ఆయన పుర్రెలమాల వేసుకుంటాడు. ఆయన కర్మ. ఆయనకి నిజంగా లేకపోతే శివుడికి నేను ఇచ్చేస్తాను ఆ మెళ్ళో రుద్రాక్షమాల. ఎందుకు ఆయన అలా పుర్రెలమాల వేసుకోవడం? చేతకాక పుర్రెలమాల వేసుకున్నవాడు కాడు. ఆయన తత్వం చెప్తూ శంకరులు చెప్పారు, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అని. ఈ బ్రహ్మాండములన్నీ చిట్ట చివర ఎవరిలోకి వెళ్ళిపోతాయంటే పరమశివునిలోకి వెళ్ళిపోతాయి. మహాతాండవం చేసి ప్రళయకాలమునందు తనలోకి తీసుకుంటాడు. ఎవరిలోకి వెళ్ళిపోయాయో వాడిలోంచే బయటికి రావాలి. మళ్ళీ నేను తిన్న అన్నం నేనే కక్కాలి. మా ఆవిడ ఎలా కక్కుతుంది? నేను లయం చేసుకుంటే నేనే మళ్ళీ విడిచిపెట్టాలి. మళ్ళీ బ్రహ్మాండములను సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి విభూతినిచ్చి ఒరే వేదములను ఆధారం చేసుకుని మళ్ళీ బ్రహ్మాండములను సృజించమంటాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు లోకములను సృజిస్తాడు. సృజించినటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు పడిపోతాడు. పడిపోతే ఆయన పుర్రెలు పడిపోతాయి నేల మీద. పడిపోతే అరే పాపం మొట్టమొదట వచ్చినవాడు, నేను చెప్పినట్టు సృష్టి చేసినవాడు, ఈయన పుర్రె కూడా ఇలా కింద పడిపోవడమే. పోన్లేరా దీనికో గౌరవం ఇద్దామని తడప తీసుకుని అందులో పెట్టుకుని ఆ పుర్రె మెళ్ళో వేసుకున్నాడు. ఇలా ఎన్ని పుర్రెలు వేసుకున్నాడు అంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, శివుడు అలాగే ఉన్నాడు. ఆయన శాశ్వతుడు అని గుర్తు. ఆయన కాలమునకు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి తప్ప ఆయన ఎందులోకి వెళ్ళిపోడు. అంతటి శాశ్వతుడని చెప్పడానికి. అందుకే శివకవచం గురించి చెప్తే ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాంత పరమ ప్రశాంతాయ పరమ తేజో విభూత్యాయ జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ అని పిలుస్తారు. అందులో అలా పిలవడానికి కారణం ఏంటంటే ఘోర అఘోర రూపములు రెండు ఆయన యందే అన్వయమవుతాయి. అందుచేత పుర్రెలమాల వేసుకుంటాడు తప్ప చేత కానివాడై పుర్రెలమాల వేసుకున్నవాడు కాదు. సమస్తం ఏమైపోవాలి? బూదిగా మారిపోవాలి. అన్ని బూజైపోతే మళ్ళీ సృష్టి ఎందులోంచి రావాలి? బూదిలోంచే రావాలి. ఈ సృష్టి యొక్క జీవకణాలని దాచడానికి కంప్యూటర్లో చిప్స్ ఎలా ఉంటాయో అలా సృష్టి కణాలన్నింటినీ తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే విభూతిని ఒంటికి రాసుకుంటాడు అనడానికి కారణం అది. ఏది శాశ్వతమైనదో అది విభూతి. చిట్ట చివరికి అన్ని ఏమైపోతాయంటే బూదిగా మారిపోతాయి. అది భస్మ. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఒక ఖండం, అందులో భస్మ వైభవం చెప్తారు. దానికి భస్మ అని పిలుస్తారు. భస్మ అని ఎందుకు పిలుస్తారు అంటే భా అంటే కాంతి భగవంతుడు, స్మ అంటే స్మరణ గుర్తుకు రావడం. ఈ మనుష్య ఉపాధిలో ఉన్న వాడికి భగవంతుడు జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆయనని మరిచిపోతే ఇక ఈ ఉపాధికి అర్థం లేదు. ఈ ఉపాధిలో నేను ఉన్నంత కాలం భగవంతుడు నా స్మరణలో ఉండి నేను అభ్యున్నతిని పొందాలని కోరుకోవడానికి మహానుభావుడైన పరమశివుడు నా స్మృతి యందు నిలబడుగాక అని కోరుకుని ఆ భస్మ పెట్టుకుంటారు. ఆ భస్మని పెట్టుకుంటే భగవంతుడు స్మరణలోకి వస్తాడు. భగవంతుడి స్మరణలోకొచ్చి కదలికలన్నీ ధార్మికంగా ఉండాలని కోరుకోవడం. శక్తిని ఆజ్ఞాచక్రం మీద బొట్టుగా ఉంచుకుంటారు. బొట్టు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నాడు అంటే
ఆజ్ఞాచక్రం మీద మనసు ఉంటుంది. అందుకే ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, కళ్ళు మూసుకుని ఉండండి చెప్తాను అని ఇక్కడ దృష్టి కేంద్రీకరిస్తాడు. మనోచక్రం ఇక్కడ ఉంటుంది. దాని మీద అమ్మవారి రూపమైన కుంకుమ పెట్టుకుంటే శక్తి కదలికలు కాబట్టి కదలికలన్నీ కూడా ధార్మికంగా కదులుతాయి. ధర్మాన్ని పట్టుకుని కదిలితే చివరికి శివుడిలోకి ప్రవేశిస్తాడు, తాను శివుడు అవుతాడు. అందుకని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకోవడానికి కారణం అది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు శివభక్తుడని. మీకు రహస్యం చెప్తా, శంకరాచార్యుల వారంత విష్ణు భక్తుడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. అసలు శంకరాచార్యుల వారు ప్రారంభంలో చేసిన స్తోత్రం లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం. శంకరాచార్యుల వారు దక్షిణ దేశంలో కూర్చుని ఉండగా ఆయన సరస్వతీదేవి వచ్చి ఆయన్ని ప్రార్థించింది, విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం నువ్వే ఇవ్వగలవు, నువ్వే సాధికారికమైన వ్యాఖ్య చెయ్యి అని. శిష్యుల్ని ముగ్గురిని పిలిచి లోపలికెళ్లి గ్రంథాలయంలోంచి 3 పుస్తకాలు తెండి, నాకేది నచ్చితే దానికి భాష్యం చేస్తానన్నారు. ముగ్గురు తెచ్చిన పుస్తకాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలే అయ్యాయి. అప్పుడు సరస్వతీదేవి కనపడి అడిగింది, శంకరా నువ్వు చేయవయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అప్పుడు చేశారు విష్ణు సహస్రానికి భాష్యం. ప్రతిరోజు చదువుకోవలసిన స్తోత్రము అని మనకి అందించినటువంటి స్తోత్రం విష్ణుపరంగా ఇచ్చారు శంకరాచార్యుల వారు. అందుకే ఇప్పటికీ కూడా మనం చదివేటటువంటిది ఆ అవినయమపనయ విష్ణోహో అని చెప్పి మనం చదివేటటువంటి షట్పదీ స్తోత్రం, అది విష్ణుపరంగా ఉంటుంది. గోవింద గోవింద అని మనం భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవింద గోవింద అంటుంటాం. ఆ గోవిందనామాన్ని ప్రచారం చేసింది శంకరాచార్యుల వారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని. హరహర మహాదేవ శంభో శంకర అంటుంటాం. ఆ హరహర మహాదేవ శంభో శంకర శంకరాచార్యుల వారు ప్రచారం చేయలే, అది ప్రచారం చేసిన వాడు 63 మంది నాయనార్లలో ఒకడైన జ్ఞాన సంబంధ నాయనార్ ప్రచారం చేశాడు. హర హర అంటే పాపములను హరిస్తాడు. ఒకసారి స్మరిస్తే చాలు, ఆయన నామం చెప్తే చాలు పాపం తీసేస్తాడు. అందుకే హర హర మహాదేవ శంభో శంకర. శంభోహో అంటే శంభావయతీతి ఇది శంభోహో, సమస్త సుఖములనిస్తాడు. అందుకే రుద్రం ప్రారంభంలో దేంతో ప్రారంభం అవుతుంది అంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటూ మొదలవుతుంది. అయ్యా మీ చేతి ధనస్సుకో నమస్కారం అండి అని మొదలవుతుంది. ఏమిటి ఆయన పట్టుకునే ధనస్సు? పినాకము అని పేరు. పినాకము చేత్తో పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి అని పేరు ఆయనకి. పినాకము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. పాతి జగదిది పినాకం, లోకములను రక్షిస్తాడు కాబట్టి పినాకం. మనం ఎన్నో పాపాలు చేస్తే మనని బాధ పెడతాడు. ఎందుకు బాధ పెడతాడంటే, మరి నువ్వు పాపం చేశావు, ఆ పాపం పోవడానికి ఏదో దుఃఖం కల్పించి ఆ పాపాన్ని అక్కడితో పోగొట్టేస్తాడు. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, ఈ జన్మలో పెళ్ళవలేదు. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, పిల్లలు పుట్టలేదు. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, ప్రమాదం సంభవించింది. ఇప్పుడు ఆ పాపం పోగొట్టుకోవాలంటే, ఈశ్వర మేము పాపం చేసి ఉండి ఉంటాం, కానీ మీరు అలా కోపంగా ధనస్సు పట్టుకుని నించోకండి. మీ చేతికో నమస్కారం, మీ కోపానికో నమస్కారం, మీ భుజానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం. అది లోకాల్ని రక్షించాలి. కాబట్టి అయ్యా మేము పిల్లలం, మా తప్పు క్షమించండి, చల్లబడండి 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 అని ఆ మంత్రాలతో జలాలు వివిధ పదార్థాలతో అభిషేకిస్తే ఆయన చల్లబడతాడు. చల్లబడితే ఇంకెప్పుడు చెయ్యకే ఇటువంటి తప్పు అని ఇలా వేలు చూపించి ఆ తప్పు తీసేస్తాడు. ఆ పాపం తీసేసి ఇప్పుడు సుఖాలన్నింటినీ ఇస్తాడు. అందుకే చమకం దగ్గరికి వచ్చేటప్పటికీ సమస్త సుఖస్వరూపాలు ఆయనే. ఎక్కడి వరకు అంటే ఆఖరికి యజ్ఞంలో వాడేటటువంటి పదార్థముల దగ్గర నుండి సంఖ్యాశాస్త్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఏకాచమే తిస్రచమే పంచచమే సప్తచమే నవచమే ఏకాదశచమే త్రయోదశచమే చతుర్దశచమే పంచదశచమే అంటూ అందులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రంతో ప్రతిపాదింపబడే సమస్త తత్వస్వరూపంగా ఆయన్ని అభిషేకం చేస్తాం. ఇంతగా అభిషేకం చేయబడతాడు కాబట్టే లోకాలను అంత చల్లబరుస్తాడు. శివుడికి ఒక లక్షణం ఉంటుంది, ఇంత కష్టపడి ఆరాధన చేస్తేనే అనుగ్రహిస్తాడా అండి అని మీరు అనుకోకండి. శివుడంత కిందకొచ్చేసేటటువంటి వాడు మీకు లోకంలో ఎక్కడా కనపడడం. మనని ఆపదల నుండి గట్టెక్కించడానికి అంత కిందకొస్తాడు ఆయన. ఎంత కిందకొచ్చేస్తాడంటే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం అంటారు శంకర భగవత్పాదులు. ఆయన ఉత్సవాలన్నీ ఎవరి కోసమో తెలుసా?
ఆయన ఉత్సవాలు ప్రమాదంతో కూడుకున్నవై ఉంటాయి. కొన్ని అత్యంత ప్రమాదం, అది మనకే కాదు ఆయనకి కూడా. అది అమంగళకరం. లోకంలో నిజంగా అటువంటిది జరిగితే దేవాలయానికి అంతటికి సంప్రోక్షణ చెయ్యాలి, ఈశ్వరమూర్తులకు సంప్రోక్షణ చెయ్యాలి. అంత ప్రమాదకరమైన ఉత్సవం చేయించుకుని నిజంగా ప్రమాదం జరిగితే అటువంటి ప్రమాదం జరగకుండా చేస్తాడు ఆయన. నేను మీతో ఒకటి చెప్పాలి అంటే, కార్తీక మాసంలో జ్వాలాతోరణము అని ఒక ఉత్సవం. ఆ జ్వాలాతోరణం చేసేటప్పుడు కొత్తగా పండినటువంటి పంట పొలాలలో మిగిలిపోయిన గడ్డి తెచ్చి 2 స్తంభాలు పాతి అడ్డంగా స్తంభం కట్టి ఆ గడ్డినంతటినీ కట్టి దాని మీద ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పరమశివుడిని పార్వతీదేవిని పల్లకీలో పట్టుకుని భగవన్నామని చెప్తూ పరిగెడతారు. పల్లకీ పట్టుకు పరిగెత్తకూడదు, పరిగెడతారు. పరిగెత్తుకుంటూ 3 మాటలు దాని కింద నుంచి పరిగెడతారు. పరిగెడితే ఆ జ్వాలాతోరణం కింద నుంచి జ్వాలలు వెలుగుతూ ఆ గడ్డి కాలుతుంటుంది, ముద్దగా కింద పడిపోతుంది. ఒకసారి పడిపోయినప్పుడు నేను ఒకసారి చూశా కూడా, పల్లకీ మీద పడిపోయి వెలుగుతున్న అగ్నితో వెళ్లి ఆయన దగ్గర పడిపోతాయి. పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఉత్సవమూర్తికి కట్టిన పంచె అంటుకుంటుంది కూడా, కానీ ఏమీ దోషం రాదు. ఎందుకు రాదో తెలుసా? ఆయన ఎందుకు చేయించుకుంటాడంటే, జ్వాలాతోరణం మన కోసం చేస్తాడు. ఒరే, వద్దన్న పనులు ఎన్నో చేసేసావు, మహాపాపం సంక్రమించింది, ఇప్పుడు నీ శరీరం పడిపోయిన తరువాత ఒక భయంకరమైన స్థితిని ఎదుర్కోవాలి. భైరవ దర్శనం అని ఉంటుంది. అందుకే శివాలయంలో భైరవుడు ఉంటాడు, కాలభైరవుడు అని. భైరవుడు అంటే ఏమిటో అనుకోకండి, లోకంలో ఏది భై అని అరిస్తే మనం హడిలిపోతామో అదే భైరవ. కుక్కకి వేరు పేరు లేదు సంస్కృతంలో, భైరవ అంటారు వేదాంతంలో. రవము అంటే శబ్దం, భైరవ అది భౌ అంటుందంటాం, భై అని అరుస్తుంది. అరవగానే మనం పరిగెడతాం, మనం పరిగెడితే అది నిలబడుతుంది. శరీరంలోంచి జీవుడు పైకి లేవగానే, శరీరం దగ్ధం చేయగానే చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవింప చేయడానికి ఒక నల్ల కుక్క వస్తుంది 6 ముఖాలతో వచ్చి వెంట పడుతుంది. అదే కాలభైరవ స్వరూపం. అది వెంట పడితే అది భయ్య నరిచి మీద పడుతుంటే దిక్కుతోచక నాన్న వాళ్ళు లేక పరిగెడుతుంటాడు. ఆ పరిగెత్తి అమ్మయ్య వెలుతురు కనపడుతోందని వెళ్ళిపోతాడు. ఆ కటిక చీకట్లో కనపడిన వెలుతురేది అంటే అగ్ని జ్వాలలతో ఒక తోరణం ఉంటుంది, అదే యమసదనం. ఆ తోరణంలోంచి తోస్తారు లోపలికి. అప్పుడు ఎంత బాధపడతాడో జీవుడు. ఈ బాధ నీకు తీసేయడానికి నేను తోడుంటాను, భయం లేదు. అక్కడ యమసదనపు జ్వాలాతోరణం చూడకుండా ఉండాలంటే, కుక్క పరిగెత్తినప్పుడు పరిగెత్తకుండా ఉండాలంటే, నన్ను పట్టుకుని నా వెంట పరిగెత్తు, ఆ పరుగు లేకుండా చేసి నిన్ను నా కైలాసానికి తీసుకెడతానని జ్వాలాతోరణ ఉత్సవంలో అంత కిందకొచ్చి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ ఉత్సవం చేయించుకుని మనతో పాటుగా అగ్నిజ్వాలల కింద తిరుగుతుంది శివుని యొక్క పల్లకి. మేము కాశీ వెడితే కార్తీక పౌర్ణమి నాడు చెయ్యవలసిందే అని శృంగేరి పీఠంలో జ్వాలాతోరణం ప్రత్యేకంగా చేయించాను నేను. ఎందుకని అంటే అంత గొప్ప ఉత్సవం జ్వాలాతోరణ ఉత్సవం. అంత కిందకొచ్చి కాపాడేటటువంటి వాడెవరంటే పరమశివ తత్వం ఒక్కటే. అందుకే మీరు చూడండి, పరమశివ భక్తులైనటువంటి వారు ఏమీ ఎరగనటువంటి పరమ అమాయకుడు ఎరుకల వాడి దగ్గర నుంచి, దొంగల దగ్గర నుంచి 63 మంది నాయనార్లలో పతాక స్థాయిలో ఉండేటటువంటి మహాభక్తులు, జ్ఞాన సంబంధ నాయనార్ అప్పటి వరకు కూడా శివభక్తులే అయి ఉంటారు. కారణమేమి అంటే అందర్నీ తన చుట్టూ అలా చేర్చుకుంటాడు. నేను తండ్రిని, నాకు 8 కొడుకులు ఉన్నారనుకోండి, 7 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఎంఎస్, ఎఫ్ఆర్సిఎస్ ఇలాంటివన్నీ చదివి 8వ వాడు జేబు దొంగ అయ్యాడు అనుకోండి. 8వ వాడు జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదని చెప్తానా? నా షష్ఠి పూర్తి జరిగితే 8 పిలుస్తాను. ఒరే, ఇక్కడ నీ హస్తలాఘవం ప్రదర్శించకుసుమా, నా మర్యాద పోతుందని చెప్తాను. పరమశివుడు లోకాలకి తండ్రి కాబట్టి ఆయన దగ్గర ప్రమదగణాలు ఉండకూడదు, భూతగణాలు ఉండకూడదు, రాక్షస గుణాలు ఉండకూడదు అంటే మరి ఎవరి దగ్గర ఉంటాయి? ఆయన తండ్రి అన్నప్పుడు ఆయన దగ్గరే ఉండాలి. అందుకే లోకంలో అన్ని గణములు ఎవరిని ఆశ్రయిస్తాయంటే పరమశివుణ్ణే ఆశ్రయించి ఉంటాయి. భూతపతి అని పేరైనకి, చేతకాని వాడై భూతపతి కాలేదు. పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగింది అనుశాసనిక పర్వంలో, భారతంలో, ఎందుకయ్యా శ్మశానంలో కూర్చుంటావు నువ్వు? ఏ కైలాసం లేదా? లోకంలో నీకు ఉత్తమ భూములు లేవా? ఎందుకు శ్మశానంలో ఉంటుంటావని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతి, నేను ఉత్తినే కూర్చోలేదు. నేను మొదట ఎవరిని సృష్టించానో ఆ బ్రహ్మగారు వచ్చి నా దగ్గర ఏడిచాడు, శ్మశానంలో ఉంటుండవయ్యా అని. ఎందుకురా నేను ఉండడం అని అడిగాను. ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఇలా ఇలా చూపించుకుని
నేను పొడుగ్గా ఉన్నాను, నేను అధికారిని, నేను అందగాణ్ణి, నేను విద్వాంసుణ్ణి, నేను పండితుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను చదువుకున్నవాణ్ణని అనేక విభూతులు తమ యందు ఆరోపించుకుని మా అంతటి వాళ్ళ మేమనుకుని మా భార్యలు శాశ్వతం, బిడ్డలు శాశ్వతం, బంధువులు శాశ్వతం అనుకున్న వాళ్ళ యొక్క శరీరాలు పడిపోతే చిట్ట చివరికి ఎంత కోటీశ్వరుడైనా ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక నూలు బట్ట కట్టి నీళ్లు పోసి గట్టిగా తాళ్లతో బిగించి శ్మశానానికి తీసుకొచ్చి కట్లు విప్పి పైన ఉన్న బట్ట కూడా తీసి పక్కన పారేసి నీళ్లు పోసేసి తీసుకొచ్చి కట్టెల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా ఇంటి దొంగల పోలు కొడుకులనొల్లా అద్దె కొంపల బోలు ఆ భోగమొల్లా ఎందుకీ భోగంబు ఎందుకీ మురుపు అని అప్పుడు ఏడుస్తాడు పార్వతి. తోడొచ్చేవాడు ఉండడు, తను నమ్ముకున్న తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. ఒక్కడే ఏడుస్తూ నిలబడతాడు. కపాల మోక్షం అయిపోయిందని అయిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు అరేరే ఇంతమందిని నమ్మాను, నావాడన్నవాడు లేడని ఏడుస్తుంటే ఏడవకురా నేనున్నానని వాణ్ణి శాంతపరచడానికి నేను కూడా ఉండకపోతే ఎవడో ఉండడని ఉన్నాను తప్ప చేతకాని వాడనయ్య అక్కడ లేను పార్వతి అని చెప్పాడు. అంతటి ఉదారుడు మహానుభావుడు శివుడంటే. తనని నమ్మని వాణ్ణే అంత ఇది చేస్తే ఇక శివ అని ఒకసారి అన్నవాణ్ణి ఆయన ఎంత ఉద్ధరిస్తాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపాలం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఒకప్పుడు కాదు, ఎప్పుడూ శివనామం చెప్పవలసిందే. శివ 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 అంటూ ఉండడం ఎవరికి అలవాటైపోయిందో వాణ్ణి పాపరాశి దగ్ధం చెయ్యదు. వాడు హాయిగా పరమశివ పదాన్ని చేరుకుంటాడు. అంతటి మహానుభావుడైన ఆయనకి అభిషేకం దేనికి అంటే ఆయనకి కోసం కాదు, ఆయనకి జరిగేటటువంటి అభిషేకాలలో కల్లా అత్యద్భుతమైన అభిషేకం సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే జరుగుతుంది. మిగిలిన రోజులలో జరిగేటటువంటి అభిషేకముల వలన వచ్చే ఫలితం కన్నా ఆ రోజు వచ్చేటటువంటి ఫలితం విశేష ఫలితం. అందుకే ఇప్పటికీ మీరు దక్షిణ దేశం వెళ్లి చూస్తే అద్భుతంగా చేస్తారు. చిదంబరంలో ఆ రోజున కొన్ని వేల మంది వెళ్లి చూస్తారు. ఆర్ద్రాభిషేకము అంటారు. నేను కాకినాడలో కొన్ని సంవత్సరాలు చేయించాను దాన్ని. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నటువంటి రోజున విపరీతమైన చలి, శరీరం మీరు అసలు బయటికి రాలేరు, అంత చలిగా ఉంటుంది. ఉహుహూయని వడక లోకముర్వీనాథ అని పళ్ళు పటపట పటపట కొట్టుకుంటాయి. అటువంటి నక్షత్రంలో తెల్లవారుజామున 4 గంటల వేళ శివలింగానికి అభిషేకం చేస్తే ప్రపంచమంతా చల్లబడుతుంది. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరంతో ఉన్నంతకాలం ఆర్ద్రాభిషేకాలు జరిగాయి. ఆర్ద్రాభిషేకం జరిగితే వర్షం పడకపోవడం అనేటటువంటిది ఉండదు లోకంలో. అందుకే ఆయనకి ఆర్ద్రాభిషేకం చేస్తారు. ఒక చోట ఒక కవి దెప్పి పుడిచాడు. మౌళౌ గంగా శశాంకౌ, నీకు చూస్తే చల్లటి చంద్రబింబం, చాలలేదన్నట్టుగా గంగ ఇంకా చల్లగా ఉంటుంది నెత్తి మీద. ఇది చాలదన్నట్టుగా వామార్ధ భాగం అంతా హిమాలయ పర్వతానికి పుట్టినటువంటి అమ్మవారు నీ భార్య. మరి తండ్రి చల్లగా ఉంటే పిల్ల చల్లగా ఉండదు. హిమవంతుడి కూతురు కాబట్టి ఆవిడ చల్లగా ఉంటుంది. ఇంకా ఈ చల్లతనం నీకు సరిపోలా, పావులు తెచ్చి ఒంటి నిండా వేసుకుంటావు. పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. పాము ఎప్పుడైనా పాదం నుంచి పాకితే తెలుస్తుంది, చల్లగా ఉంటుంది. అటువంటి పావులు ఒళ్ళంతా చుట్టుకుంటాడు. కాబట్టి నీకు ఈ చల్లతనం చాలా, ఇవన్నీ చాలవన్నట్టుగా ఒళ్ళంతా గంధం రాసుకుంటాడు. ఈ గంధం యొక్క శీతలం సరిపోలా, ఇంకోడైతే కొయ్యబారిపోతాడు. మళ్ళీ ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారకట్ట నీకు అభిషేకమా అంటే ఆయన కోసం కాదు, మనందరం చల్లగా ఉండాలని తాను అంతటి చల్లటి పదార్థాలు అభిషేకం పుచ్చుకొని గడగడలాడకుండా కూర్చుంటాడు. మీ అందరూ చల్లగా ఉండాలరా అని కోరుకుంటాడు. అంతటి మహితాత్ముడు శివుడు. ఆ శివారాధన జరిగినంత కాలం, శివాభిషేకాలు జరిగినంత కాలం, శివనామం చెప్పినంత కాలం, శివార్చన చేసినంత కాలం లోకంలో ప్రమాదములనేటటువంటివి జరగవు. మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడ లోహోత్పత్తి జరుగుతుందో అక్కడ ప్రమాదములు పొంచి ఉంటాయి. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తోంది. అందుకే లోహంతో వ్యాపారం చేయాలన్నా జాతకం చూపించకుండా మొదలు పెట్టరు, లేకపోతే చర్మ వ్యాధులు వచ్చేస్తాయి వంశంలో. లోహంలో మళ్ళీ అత్యంత దారుణమైన లోహం ఏది అంటే ఇనుము.
ఇనుము అత్యంత ప్రమాదభరితమైనటువంటి లోహం, నల్లగా ఉంటుంది. దానికి అపమృత్యు దోషం, అపమృత్యు దోష నివారణ శక్తి రెండు ఉంటాయి. అందున అది గృహోపకరణంగా కానీ ఎక్కువగా విడితే శివుడి పట్ల అపచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ పృథివి శివస్వరూపం, మట్టి శివస్వరూపం కనుక ఈ మట్టిని కాల్చకూడదు. అందుకే పూర్వం మన ఇళ్లు కట్టినప్పుడు ఎక్కడా కూడా ఇటకలు సిమెంటు వాడేవారు కాదు. పూర్వం తడికలు పెట్టి మట్టితో మెత్తుకుని కట్టుకునేవారు. ఎందుకంటే భూమిని కాలిస్తే శివుడి పట్ల అపచారం జరిగితే ప్రమాదాలు జరుగుతాయి, అగ్ని సంస్కారం జరుగుతుంది, అగ్ని అకస్మాత్తుగా పొటమరిస్తుందని భూమిని కాల్చేవారు కాదు. కానీ ఇప్పుడు మనం ఎన్నో స్లాబ్లు వేస్తున్నాం. స్లాబ్ వెయ్యాలంటే భూమిని కాల్చిన సిమెంట్కి తోడెవరు? ఇనుము. ఇనుము తోడైందనుకోండి భూమి పట్ల అపచారం చాలా ఎక్కువ అవుతుంటుంది. ఈ అపచార దోషం పోవాలి అంటే ఇద్దరి ఆరాధన జరగాలి. ఒకటి అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటై ప్రత్యేకించి ఇటువంటి కర్మాగారాలున్నటువంటి చోట పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల భార్యలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ చక్క బొట్టు పెట్టుకోవడం అలవాటై దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకాలు జరుగుతుంటే దానివల్ల మళ్ళీ శాంతి కలుగుతుంది, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? భీష్మాచార్యుల వారు చెప్పాడు, మహానుభావుడు భారతంలో. ఆయన దగ్గరికి వచ్చి అంపశయ్య మీద పడుంటే చెప్పారు, ఉప పాండవులు 5 చచ్చిపోయారు రాత్రే, అశ్వత్థామ చంపేశాడు అన్నారు. ఆయన అన్నాడు నవ్వి, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, లోక సంరక్షకుడైన చక్రి, సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఆపద అంటే మన శక్తి చేత మనం తప్పించుకోలేనిది. మీరు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మిమ్మల్ని రక్షించలేని దాన్ని ఆపద అని పిలుస్తారు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ప్రమాదాలు ఆపలేం. ప్రమాదము అన్న మాటకు అర్థాన్ని భీష్ముడు చెప్తాడు. రాజట ధర్మజుండు, దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు, పాండవుల పిల్లల్ని చంపారంటే అర్థం ఉంది, దుర్యోధనాదులు చచ్చిపోయారు. ఉన్నది ధర్మరాజు గారు, ఆయనే పరిపాలిస్తున్నాడు. మరి 5 పాండవుల పిల్లలు ఎలా చచ్చిపోయారు? రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడి కొడుకు అర్జునుడు. ఆయన చేతిలో ఉన్నది సర్వభద్ర సంయోజకమైన గాంధీవము విల్లుయట. ఆ గాంధీవం చేత్తో పట్టుకుని వింటి నారి సారిస్తే పిడుగులు పడిన ధనొస్తుంది, శత్రువులకి నెత్తురు కక్కుకు చచ్చిపోతారు. అటువంటి గాంధీవం పట్టుకునేవాడు అర్జునుడు. లోకాలని కాపాడగలిగిన కృష్ణ పరమాత్మ సారథి, బ్రహ్మాండమైన గద పట్టుకుని ఎప్పుడూ తిప్పుతుండేవాడు భీముడు. ఇంత గొప్ప వాళ్ళ పిల్లల 5 ఒక్క రాత్రి ఎలా చచ్చిపోయారా? వీళ్ళ గొప్ప ఏమైపోయింది అంటే, ఎవడి గొప్ప చేత ఎవడి సమర్థత చేత వాణ్ణి వాడు రక్షించుకోలేకుండా ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ప్రమాదభరితమైన సంఘటనకు ఆపద అని పేరు. ఆపద తప్పడానికి కారణమేది అంటే భగవద్భక్తి ఒక్కటే. ధర్మరాజు గారు భారతంలో చెప్తాడు, ఆపద గడువం బెట్టన్ ఓర్చి సుఖం వైన దాని నుడగొట్పన్ అంటాడు. ఆపద తీసేయాలన్నా, ఆపద స్థానంలో సుఖాలు ఇవ్వాలన్నా నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభాలు పోవాలంటే చల్లగా ఉండాలి అంటే శివాభిషేకం జరుగుతూ ఉండాలి, ఎంతో శ్రద్ధతో చెయ్యాలి. మీరు ఏమనుకోనంటే నేను మీతో మాట చెప్తా, నేను ఎవరిని చిన్నపుచ్చడం నా ఉద్దేశ్యం కానే కాదు. నేను మణుగూరులో భారజలోత్పత్తి కేంద్రంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ ఒక విషయం విని తెల్లబోయాను. ఆ ఊరికి చాలా దూరంగా ఉంటుంది కర్మాగారం. అక్కడ ఎక్కువ ఇళ్లు కూడా ఉండనివ్వరు. అక్కడ అలారం వేస్తే ఊరు విడిచిపెట్టి పారిపోవలసింది. అంత దూరంలో ఉంటుంది, అంత ప్రమాదభరితమైనటువంటి కర్మాగారం. ఆ కర్మాగారం అందులోంచి వచ్చేటటువంటి పదార్థాన్ని అణుకర్మాగారాల్లో ముడి పదార్థంగా వాడతారు. భద్రాచలం దగ్గర కట్టారు మణుగూరులో. నేను అక్కడికి ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్లతో ఉన్న ప్రాంగణాలంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఒక గెస్ట్ హౌస్ లో నాకు అకామిడేషన్ ఇచ్చారు. మర్నాడు నేను గుడి దర్శనానికి వెళ్ళా. వెళ్ళి నేను అక్కడ ఒక విషయం విని తెల్లబోయాను. ఏమిటా విషయం అంటే, బయట నుంచి తెచ్చిన పువ్వులు అక్కడ దేవాలయాలలో ఈశ్వరుడికి వెయ్యరు. బయట నుంచి కొని తెచ్చి పదార్థాలతో అక్కడ పూజ చెయ్యరు.
ఆ కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు తమ తమ ఇళ్లలో పూల మొక్కలు పెంచి 3-4 కలిపి సంవత్సరంలో ఒక తిథిని ఎంచుకుంటారు. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మాది అని వాళ్ళు ఆ 4 ఇళ్ల వాళ్ళు కలిపి దండలు కట్టి తెచ్చిస్తారు. ఇంత ప్రమాదభరితమైన కర్మాగారంలో పనిచేస్తున్నాం, మాకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవాలయంలో ఉన్న స్వామికి మా ఇంటి నుంచి వెళ్ళాలి పూలమాలలని. అభిషేకాలకి పదార్థాలు వాళ్ళిళ్ల నుంచే వెడతాయి. దేవాలయాలలో ఉత్సవాలకి వాళ్లే నిర్వాహకులై చేసుకుంటారు. నీ తెల్లబోయింది ఎక్కడ అంటే ఆ కర్మాగారానికి అత్యంత ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ఉత్సవాల్లో ఆయన దగ్గరుండి నిలబడి నిర్వహణ చేస్తారు. నేను ఆఖరికి ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోతుంటే కూడా ఆయన వచ్చి స్వయంగా వీడ్కోలిచ్చి నమస్కారం చేసి వెళ్ళాడు. నేను ఎందుకు మీతో చెప్తున్నాను ఈ మాట అంటే ఒక్కొక్క చోట మనం పని చేసేటప్పుడు అక్కడ రక్షణ దేని వల్ల కలుగుతుంది అంటే అక్కడ అన్నం తింటున్నాం కాబట్టి మనందరం ఒక కుటుంబంగా మనని మనం రక్షించుకోవడానికి ఈశ్వర శక్తిని ఆవాహన చేసుకోవాలి. అదే మనని కాపాడుతుంది. కాబట్టి ఆ శివాభిషేకం లోకానికి రక్షణ కవచంగా కట్టబడుతుంది. అమ్మవారికి చేసిన కుంకుమార్చన ఆ పెట్టుకున్నటువంటి బొట్టు రక్షణగా నిలబడుతుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా మీకు సుఖంతో పాటు ప్రమాదం కూడా పొంచి ఉండేట్టు చెయ్యగలిగిన ఏదైనా సరే, శక్తి ఎక్కువ ఉన్న ఏదైనా సరే వాడరు తిన్నగా. అమ్మవారి దగ్గర పూజ చేయిస్తారు. నేను మోటార్ సైకిల్ కొనుక్కున్నాను అనుకోండి, స్పీడోమీటర్ తిరగడం సరదాగా ఉంటుంది, కానీ ఒక నట్టు ఊడిపోయిందంటే చాలు. అందుకని వాహన పూజ అని తీసుకెళ్లి అమ్మవారి గుళ్ళో పూజ చేయిస్తారు. ఎంత ప్రమాదభరితమో, ఎంత శక్తిని తన యందు పెట్టుకుంటుందో దాన్నంతటినీ కూడా ఇప్పటికీ వేద విభాగంతో చూపిస్తారు. ఇది శక్తి స్థానము అని గుర్తేమిటంటే ఇలా ఇలా మెరుపు వేస్తారు. దాని శక్తి నువ్వు పట్టుకోలేవు, ముట్టుకోవడానికి కూడా సమర్థుడివి కావు. అంటే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లో పుర్రె బొమ్మ వేసి 2 ఎముకలు పెట్టి ఇలా ఇలా వేస్తారు. అంటే సక్రమంగా వాడుకుంటే అన్నం, తేడా వస్తే పుర్రే ఎముకలే మిగులుతాయి. ప్రమాదం సుమా.